బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించాలని, లౌకికవాదం పేరిట ఈ దేశంలో చిన్న సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టే మేధావుల్లారా, దేశంగాని దేశంలో మైనారిటీల మీద జరుగుతున్న దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునందన్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాని పిలుపునిచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కులమతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. జాతీయ జెండాను ఎగరవేయని వాళ్ళు దేశభక్తుల దేశద్రోహులో ఈ దేశంలో ఉండాలా వద్దా అనేది దేశ ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించినటువంటి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసి ఆలోచించుకోవాలి. ఈ దేశంలో చిన్న సంఘటన జరగకంటే ముందే కొన్ని వేల గంటలు టీవీ ఛానళ్లలో చర్చలు జరిపి ఈ దేశ గౌరవాన్ని మంటగల్పాలని చూస్తున్నటువంటి మేధావులారా, బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనం ఎందుకనేది మీరు స్పందించాలి. గజ్వేల్ లాంటి ఒక పట్టణంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా మీద జరుగుతున్నటువంటి దాడిలోకి ఎవరు మాట్లాడతలేరని గజ్వేల్ పట్టణం బంద్ చేసిరంటే ప్రజలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీలు నాయకుల మీద ఉందనేది ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. లౌకికవాదం పేరిట ఈ దేశంలో ఒక చిన్న సంఘటన జరిగితే గగ్గోలు పెట్టేటువంటి మేధావులారా, దేశంలో మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ మౌనాన్ని ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెక్యులరిజం అంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉండాలి, కానీ మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే మీ మౌనం ఏ రకమైనటువంటి సంకేతం పంపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుకని దయచేసి జాతీయ జెండా పట్ల, ఈ దేశం పట్ల, ఈ దేశం నాది అనేటువంటి భావన పెంపొందించేందుకు భారత ప్రధాని గారు పిలిపించినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ అందరూ భాగస్వాములై అన్ని ఇళ్ల మీద రేపు జాతీయ జెండాలు ఎగిరేయాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అట్లా ఎగిరేయని వాళ్ళు దేశభక్తుల దేశద్రోహుల, వాళ్ళు ఈ దేశంలో ఉండాలా ఉండకూడదా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి నుంచి గజ్వేల్ పట్టణం చూపిస్తున్నటువంటి స్ఫూర్తికి ఈ పట్టణ పుర ప్రముఖులందరినీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ అభినందిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.